ఇటీవలి కాలంలో కరింగలి మాల గురించి చాలా వింటున్నాం. సో ఇది పాతాళ శంభుమురుగన్ అనే టెంపుల్ ఇక్కడ చూపిస్తున్నట్టు మ్యాప్లో ఈ ప్లేస్లో ఉంటుంది. ఇది టెంపుల్ టైమింగ్ 6 AM to 2 PM సాయంత్రం 4 నుంచి. సో ఇది గుడి అన్నమాట, అక్కడ ఉన్నటువంటి గుడి. ఇది కరుంగలి చెట్టు అనేది కరుకాలి అనే చెట్టు నుండి ఇంగ్లీష్లో దీన్ని ఎబోనీ ట్రీ అంటాం. సో ఇలా ఉంటుంది, ఈ బెరడు నుంచి తయారు చేస్తారు కరుంగలి మాల. సో ఇలా ఈ కోర్ పార్ట్ ఉంది కదా బ్లాక్, సో ఈ పార్ట్ నుంచి తయారు చేస్తారు కరుంగలి మాల. సో చాలా శక్తివంతమైన మరియు ఆధ్యాత్మికమైన మాల ఇది. ఓకే, సో ఈ కరుంగలి మాల ఎలా ఉంటుందంటే, సో చూడ్డానికి రకరకాల డిఫరెంట్ సైజెస్తో మనకి నచ్చినట్టుగా ఉంటుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే తమిళనాడులో చాలా ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్ లైక్ రజనీకాంత్ గారి నుంచి ధనుష్ గారు, అలాగే శివకార్తికేయన్ గారు, అలాగే మన దర్శకులు లోకేష్ కనకరాజు గారు, అలాగే మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు మరియు నాగబాబు గారు కూడా వేసుకుంటున్నారు. సో లోకేష్ కనకరాజు గారి విషయానికి వస్తే, సో ఈయన ఈ మాల వేసుకున్న తర్వాత, సో ఈయన తీసినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయి లైక్ లియో, విక్రమ్, మాస్టర్ చాలా హిట్స్ అయినాయి. అలాగే ధనుష్ గారికి సో ఈయన రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి, సో మనం చూడొచ్చు. సో అలాగే శివకార్తికేయన్ గారి గురించి, సో ఈ మాల ధరించిన తర్వాత ఆయనకి చాలా మంచి హిట్స్ రీసెంట్గా మనం చూడడం జరుగుతుంది. సో ఇలాగే వేరే యాక్టర్స్ కూడా వాడుతున్నారు తమిళనాడు నుంచి. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక, సో స్టార్టింగ్ కాంటెస్ట్ చేసిన 2 ప్లేసెస్లో ఓడిపోయారు. అలాగే ఒక సీట్ కూడా రాలేదు. సో అలాగే నాగబాబు గారికి రీసెంట్గా మంత్రి పదవి వచ్చింది. సో ఇది కరంగలి మాల. సో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి లైక్ 8 mm, ఇది 7 mm, 6 mm, అలాగే 10 mm. ఫస్ట్ చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగా రెడ్ మాల ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. వీడియో అలో చేయరు. సో ఇక్కడ తీసుకున్న తర్వాత మేము పూజ సామాన్లతో పాటు ఇక్కడ తీసుకున్నాం. సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్ళాం. సో 10 మాలలు తీసుకున్నాం లైక్ 8 mm 5 మాల అండ్ 6 mm 5 మాలలు లేడీస్ కోసం తీసుకున్నాం. అవి చిన్నపిల్లల కోసం 6 mm అంటారు, బట్ లేడీస్ ఇవి చాలా అన్నారు. సో చాలా బాగుంది ఇక్కడ. సో పెద్ద షెడ్ అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో చూసినట్టుగా. సో పెద్ద షెడ్ నిర్మించారు. అలాగే క్యూ లైన్స్ ఉన్నాయి. సో ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు మేనేజ్ చేయడానికి కావాల్సిన క్యూ లైన్స్ ముందు లేవు, ఇప్పుడు ఏర్పాటు చేశారు. సో ఇంతకుముందు టెంపుల్ ఎలా ఉండేదో అంటే, సో ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు. సో ఇది ఓల్డ్ పిక్. సో ఇక్కడ టెంపుల్ ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది, సో ఇక్కడ టెంపుల్ లేదు. ఇప్పుడు చూస్తే చాలా పెద్ద షెడ్. ఓకే, చాలా డెవలప్ అయింది. సో ఇది చూడండి, ఇంతకుముందు ఖాళీ ఉన్న ప్లేస్ ఇప్పుడు పెద్ద షెడ్ నిర్మించడం జరిగింది. సో స్టార్టింగ్ ఇక్కడ పెద్ద విగ్రహం ఉంటుంది. సో ఇలాగే క్యూ లైన్లో ముందు వెళ్తున్నాం. సో క్యూ లైన్లో ఇలా వెళ్తుంటే, సో మనకి ఇక్కడ చాలా బోర్డింగ్స్ అనేవి ఉంటాయి. సో మోస్ట్లీ తమిళ్ అండ్ తెలుగులో ఉన్నాయి బోర్డింగ్స్. మనం తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ వచ్చేలా ఉన్నారు కాబట్టి తమిళ్ తర్వాత తెలుగు మాత్రమే ఉంది ఇక్కడ బోర్డింగ్స్. సో చూడొచ్చు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులుగా అనుకుంటున్నా ఇక్కడికి రావాలని. సో ఈరోజు స్వామివారి ఆశీస్సులతో అది సాధ్యమైంది. సో బిగ్ క్యూ లైన్ అయితే ఉంది. సో అంటే ఈరోజు చాలా అర్లీ మార్నింగ్ వచ్చాము ఇక్కడికి. సో పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాం. సో కాబట్టి అండ్ వీకెండ్ వేరే సాటర్డే, సో యూజువలీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని విన్నాం. సో భయపడి ఎర్లీ మార్నింగ్గా వచ్చేసాం. సో పర్లేదు, మోడరేట్గానే ఉంది, మరీ ఎక్కువ క్రౌడ్ అయితే లేదు ఇవాళ. సో స్టార్టింగ్ ఇక్కడ వినాయక స్వామి ఉంటారు, విఘ్నేశ్వరుడు. సో దర్శనం చేసుకుంటాం. సో స్వామివారి సన్నిధానికి వెళ్ళే ముందు స్టార్టింగ్ ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు.
శుక్లాంబరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్తం గజానన మహర్నిశం అనేకదంతం పద్మానం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దైవ సర్వకార్యేషు సర్వదా అని మొక్కుకొని సో విజయం కలగాలని అంత మంచిగా జరగాలని వెళ్తున్నాం. సో ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు కొద్దిగా క్రౌడ్ ఉంది. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి కిందకి వెళ్ళడానికి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి లైక్ బేస్మెంట్ లాగా ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళాలి. కొద్దిగా క్యూ లైన్ ఉంది, వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక తమిళ్ బోర్డింగ్ కూడా చూడొచ్చు మనం. సో జస్ట్ ఇలా నేను ముందుకు వస్తున్నా, తమిళ్ బోర్డింగ్ చూడొచ్చు. సో ఇక్కడ ఇలా డౌన్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగంగానే మనకి రైట్ సైడ్ స్వామివారు ఉంటారు. సో స్వామివారిని వీడియో తీయట్లేదు, ఇక్కడ వరకు వీడియో తీసుకొని స్వామివారిని వీడియో తీయడం, అక్కడ దాకా వెళ్ళడం బాగుండదు. సో మేబీ రిస్ట్రిక్షన్ ఉంటాయి. సో ఇక్కడ బోర్డ్ అయితే ఉంది తమిళ్లో బోర్డింగ్. సో కరుంగలిమాల చాలా పవర్ఫుల్. సో ఈ చెట్టు ఏదైతే ఉందో విద్యుదయస్కాంతాలను ఆకర్షించే శక్తి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సో ఇలా ముందుకెళ్తున్నాం. పురాణాలలో కూడా ఈ చెట్టు గురించి చాలా ప్రత్యేకత ఉంది. పురాణాలలో ఈ చెట్టుకు సంబంధించి చెట్టు నుంచి ఆలయ గోపురాలు విగ్రహాల కోసం ఉపయోగించే వాళ్ళంట. సో ఇలా కిందకి వస్తున్నాం. సో క్యూ లైన్ ముందుకు కదులుతుంది. సో ఇంకా వీడియో స్టాప్ చేస్తున్నాను. స్వామివారి దర్శనం చేసుకుందాం. స్వామివారి దర్శనం సో ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో నేను వీడియో చివరిలో ఫొటోస్ పెడుతున్నా స్వామివారి మూర్తి ఎలా ఉంటుందని. సో విగ్రహం ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని వీడియో పెడుతున్నా. ఈ వీడియో చివరిలో స్వామివారిని చూపిస్తాం. సో ఇక్కడ దాకా వీడియో ఆపేస్తున్నాను. సో దర్శనం అయిపోయింది, బయట వస్తున్నాం. సో చాలా బాగా జరిగింది. సో స్వామివారి అక్కడ ప్రధాన అర్చకుల దగ్గర నుంచి మాల వేయించుకున్నా, చాలా హ్యాపీగా ఉంది. సో స్వామివారి దగ్గర పెట్టి పాదాల దగ్గర పెట్టి మనకి మాలలు అనేది పూజ చేసి ఇస్తారు. సో మనం అడిగితే కనుక ఆ ప్రధాన అర్చకులు వాళ్ళ చేతి నుంచి సో వేస్తారు. సో చాలా రోజులు ఎదురు చూస్తున్న ఈ మాల ఈరోజు నా మెడలో వేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మాల గురించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఒకటొకటే చెప్తా. సో ప్రజెంట్ జస్ట్ ఈ టెంపుల్ చూపించడం ఇలాంటివి కవర్ చేస్తున్నా. సో తర్వాత వీడియోస్లో ఈ మాల ప్రత్యేకతలు కూడా చెప్తాను. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ మాల ఎప్పుడు వేసుకోవాలి. సో ప్రసాదం అక్కడ స్వామివారి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ప్రసాదంగా తింటున్నాం. దర్శనం బాగా జరిగింది, ప్రశాంతంగా. చాలా దగ్గరికి స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు, మనం క్లోజ్గా చూడొచ్చు స్వామివారిని. సో క్రౌడ్ నార్మల్గానే తక్కువగానే ఉంది కాబట్టి సో దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి పాసిబుల్ అయింది ఇక్కడ. సో ఇక్కడ శివ టెంపుల్ ఉంటుంది, అంటే శివుడి విగ్రహం. సో చుట్టూ చిన్న నీటి కొలనులాగా, సో మధ్యలో శివుడి విగ్రహం. అలాగే ముందు మీరు వీడియోలో చూస్తున్నట్టు నందీశ్వరుల వారు, సో ఎదురుగా పరమశివుడు విగ్రహం ఇక్కడ ఉంటుంది. సో దర్శించుకోవచ్చు మీరు. సో ఇలా కొలను చుట్టూ వాటర్ ఉంటుంది డౌన్గా. సో మధ్యలో ఇలా విగ్రహం ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా బోర్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా
టెంపుల్ గురించి, మాల గురించి చాలా రాసినట్టున్నారు. సో ఇప్పుడు అలాగే ఈ తమిళ్ బోర్డింగ్స్తో పాటు ముఖ్యమైన విషయాలు తెలుగులో కూడా చెప్పడం జరిగింది. బోర్డింగ్స్ చూపిస్తాను. ఇది గ్రహ ప్రభావాలను కూడా నియంత్రించగలదు కరుంగలి మాల అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అది ఎలా ఏంటి అని తెలుసుకుందాం. సో ఇలా ఉంటుంది విగ్రహం, అక్కడ లోపల సేమ్ ఇలానే ఉంటుంది. సో కాకపోతే స్వామివారికి చాలా కరుంగలి మాలలో వెనకల స్వామివారికి వేసింటారు. సేమ్ ఇలాగే ఉంటుంది విగ్రహం లోపల. సో అగైన్ వీడియో చివరిలో మీకు ఎగ్జాక్ట్గా ఇమేజ్ ఎలా ఉంటుంది అని చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనం 6mm, 1200, 7mm, 1500, 8mm, 1600, 10mm, 2000 ఇలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో ప్రతి మాలకి 106 నుంచి, అలాగే తమిళ్లో కూడా మనం రేట్లు చూడొచ్చు. ప్రతి మాలకి 106 నుంచి 108 వరకు ఉంటాయి. సో ఇక్కడ ఇది అవుట్ సైడ్. మనం బయట వస్తుంటే కనుక సో చిన్న షాప్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో చిన్నపిల్లలకి కావాల్సిన టాయ్స్ కొనుక్కోవడం కానీ సో ఇట్లాంటి వాటికి సో ఇక్కడ దొరుకుతాయి. సో పూజ సామాన్లు లోపలికి తీసుకెళ్ళడానికి ఇక్కడ దొరుకుతాయి. సో మేము ఇక్కడే తీసుకున్నాం. సో ఈ అమ్మవారిని అడిగాను, సో రష్ ఎప్పుడు ఎలా ఉంటుందని. ఒక్కోసారి సో మెయిన్ రోడ్ దాకా ఇలా హెవీ రష్ ఉంటుంది, 1 కిలోమీటర్. ఇది స్వామివారి విగ్రహం, సేమ్ టిటో చూడొచ్చు. వెనకల కరుంగలి మాలలు ఉన్నాయి, చాలా ఇలా కరుంగలి మాలలతో కప్పేస్తారు. సో అక్కడ కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర మనం తీసుకెళ్ళిన మాలలో పాదాల దగ్గర పెట్టి, సో ఇవి 48 రోజులు పూజలో ఉన్నట్టు. ఇది గుడి లోపల ఉన్నటువంటి దృశ్యం. స్వామివారు ఇలా ఉంటారు. సో చాలా బాగుంటుంది, దర్శనం చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది టెంపుల్ అవుట్ సైడ్. పార్కింగ్ చాలా ఉంది ఇక్కడ, పార్కింగ్ ప్లేస్. సో వెహికల్ డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చేయచ్చు రష్ తక్కువ ఉన్నప్పుడు. లేదంటే రష్ ఫుల్ ఉన్నప్పుడు అయితే ఈ మెయిన్ రోడ్ వరకు క్యూ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ షాప్ వాళ్ళు. సో దర్శనం అయిపోయింది, బయట వస్తున్నాం. సో టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ప్లేస్ సో కంజెస్ట్గా లేదు, చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో ఇది అవుట్ సైడ్ వస్తున్నాం మెయిన్ రోడ్ వరకు. సో చాలా ప్లజెంట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో వెహికల్ దాకా వచ్చేసాము. సో ఇది పార్కింగ్. సో ఇక్కడ అయ్యప్ప స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వాముల దగ్గరికి వెళ్ళి సో శబరిమల నుంచి వచ్చేటప్పుడు మనం ఏపీ తెలంగాణ అయితే కనుక ఆన్ ద వేలో ఉంటుంది. సో ఇది పాతాళ శంభమురుగన్ టెంపుల్ మ్యాప్. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో మ్యాప్లో ఇలా పాతాళ శంభమురుగన్ టెంపుల్ ఈ ప్లేస్ ఖచ్చితంగా చూసి లొకేషన్ సెట్ చేసుకోవాలి. సో పాతాళ శంభమురుగన్ అంటే చాలా టెంపుల్స్ వస్తాయి. సో అందుకని సో లొకేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో కాంచీపురం దగ్గర వస్తుంది. ఇది టెంపుల్ టైమింగ్స్. మనకి ఏ టైమింగ్స్ ఓపెన్ ఉంటాయంటే మార్నింగ్ 6 AM నుంచి 2 PM వరకు, సాయంత్రం 8 గంటల వరకు టెంపుల్ ఉంటుంది ఓపెన్లో. సో ఇది స్వామివారి ఐడల్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. సో శ్రీరామాపురం విలేజ్, కాంచీపురం, తమిళనాడు ఈ టెంపుల్ ఉంది. సో ఇంకోసారి మాల ప్రైజెస్ చూసుకొని వెళ్ళండి. సో మాల ఇలా ఉంటుంది రకరకాలుగా. స్టార్టింగ్ రెడ్ మాల ఉంటుంది. సో ఇది మనం చూస్తున్నట్టుగా 1700. సో అలాగే 10mm, 8mm 1600, 7mm 1500, అలాగే 6mm ఉంటుంది 1200. 6mm చిన్నపిల్లలు కానీ స్త్రీలు కానీ ధరించవచ్చు. 7mm కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ధరించవచ్చు. 8mm పురుషులు, అలాగే ఇంకా పెద్ద సైజు కావాలంటే 10mm ధరించవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.